హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుచేతంటే డెవలప్మెంట్స్ ఏమీ లేవు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్స్ స్టక్ అయిపోతాయని చాలామంది అపోహలో ఉంటున్నారు. దయచేసి అలాంటి అపోహ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావచ్చు, అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ విజన్ తెలంగాణలో ఇన్వెస్టర్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి కంపారిటివ్లీ చేసుకుంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. చక్కని స్పేస్ ఉన్న ఏరియా అంటే చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఏదైనా ఏరియా ఉందంటే అది ఓన్లీ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా చాలా వరకు విస్తీర్ణం అవుతుంది. ఒకప్పుడు చూసుకుంటే చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు కూడా విస్తీర్ణమైంది. ఇప్పుడు కొత్తగా RRR వరకు కూడా విస్తీర్ణం అవుతుంది. కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ టైం అండి ఇది. సో ఈ టైంలో మనం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పిల్లల భవిష్యత్తుకి చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి గమనించండి, ఒక 20 years 25 years బ్యాక్ మన ఫాదర్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వాళ్ళప్పుడు తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో హ్యాపీగా రెంట్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడలేదు. ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ఇబ్బందులు మన పిల్లలకి రాకుండా ఉండాలంటే సిటీకి దూరమైనా పర్లేదు, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు ఓఆర్ఆర్ టు RRRకి మిడిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేయండి. మరిన్ని వివరాలకు నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.